గట్టిగా చెప్పే కార్యకర్తగా మాజీ రాష్ట్ర అన్నగారు పెద్దపల్లి చైతన్యవంతమైన కథ మరి మొదటి నుంచి చూస్తుంటే మన రోజున సంవత్సరాల దాకా మనలో చరిత్ర కానీ ఇప్పటి వరకు బీసీలను పూర్తి చేస్తున్నాము లేదా బీసీలు పూర్తి చేస్తున్నాము అని అంటే బీసీ నాయకత్వం మన 2000 పండించినటువంటి పరిస్థితులు అనేది ఏది ఏమైనప్పటికీ సరే పని ఇప్పుడు ప్రతి ఊళ్ళో కూడా లేబర్ అంటే మన పెద్ద పిల్లలు కూడా లేబర్ అంటే ఉంది కరెక్ట్ పని చేసుకోవడానికి లేబర్ అంటే వచ్చి నేను పని చేస్తానని ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు పని మంచిగా పని చేసుకోవడానికి ఫోన్ ద్వారా పనిస్తుంది ఒక ద్వారా ఆ పని చేస్తారని వారికి అసలైన పనిమవుతుంది ఫోటో ద్వారా పనిమవుతుంది నిలబడి పనిచేస్తానికి వాళ్ళకి అవసరం లేదు మరి ఏదేమైనప్పటికీ కూడా విద్యావంతులు శ్రీమనంగా కూడా ఈ సంవత్సరాలు మన ఒక మహిళగా ఒక విషయాలు కూడా నేను కూడా వర్క్ చేస్తానని చెప్పుకోవచ్చు సరే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పట్టణాలను చూసుకొని రాలేదంటే ఇక్కడ చేసేందుకు అక్కడే ప్రాథమిక వైద్యాలని ఆ స్థానికంగా ఉంటే నాయకులు ఎందుకంటే వాళ్ళు అక్కడే పూజ చేస్తున్నారు మీరు పనిచేసిన చిన్నగా కులానికి మనం పనిచేసినట్టు నాయకులు ఎదగాలనే ఆకాంక్ష ఉంటే మనం మన ఆలోచన విధానం మనం కూడా రాజ్యాధికారానికి రావాలి మరి మనం ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి బీసీల విషయానికి వస్తే బీసీ సమస్య అనేది గుర్తుకొచ్చినప్పుడు మీరు ఏ పార్టీలో ఉంటారో ఆ పార్టీ నాయకత్వాన్ని కూడా ఎదిరించే సత్తా ఉన్నప్పుడు మరి మీరు ఆ చైర్మన్ పదవి సిద్ధాంతం ఎందుకంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను మా బాల్యం నిర్మయం పార్టీ ద్వారా కౌన్సిలర్గా తీసుకున్నా అయినప్పటికీ నా లోపల మరి పూరి అంబేద్కర్ కార్యక్రమం గారి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి నేను ఎంఐఎం పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ గారి విగ్రహాన్ని ఎంఐఎం తరఫున నిర్ణయించడానికి కూడా పట్టుకున్నారు అంటే మనం ఏ పార్టీలో పనిచేసినప్పుడు మనం ఏదైతే అంబేద్కర్ గారు పూరి గారు కాంగ్రెస్ గారు మానవులు ఏదైతే మన అక్కడకు అక్కడ రాజ్యాధికారం కావాలి రాజ్యాధికారం వస్తేనే మన సమస్యలని పరిష్కరించాలి ఏదైతే మన ప్రభుత్వంలో దాన్ని మీరిద్దరూ చూసుకొని ఈ సమస్యను ఇక్కడికే కంప్లీట్ చేద్దాం మీరు వచ్చి కంప్లీట్ చేద్దాం మరి ఇక్కడ ఇద్దరు ఏదైతే సమస్య ఉంటుంది కాబట్టి మరి వాళ్ళ ఎట్లా వాళ్ళు చేస్తున్న వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఆర్గనైజేషన్ ప్రకారంగా పెట్టారు తలవాడు పెట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ మంచిగా ఉంటుంది డబ్బులు తీసుకుంటే అయిపోతుంది వెళ్ళండి ఏమైతే రిజర్వేషన్ అనేది బీజేపీ పార్టీ కార్యాచరణ ఏది పార్లమెంట్లో ఆమోదం చెప్తేనే ఏదైతే మాకు రాష్ట్రంలో వర్గీకరణ జరిగినప్పటికీ కూడా వేరే రాజకీయ పార్టీ అది ఇవ్వకపోవచ్చు మా వర్గీకరణ సమస్య కూడా మరి కేంద్రంలో జాగవాణి ముచ్చట్లాగా రాజకీయంగా
తీసినావా లేదా? తీసినావా లేదా? ఓకేనా? ఇదంతా రౌండ్ అప్ చేయి ఒకసారి అన్న. మరి ఏదైతే ప్రతిపక్ష పార్టీ పోషిస్తున్నటువంటి టీఆర్ఎస్ కూడా మరి గతంలో ఏం చేసింది, ఇప్పుడు ఏం చేసింది, మరి ఏం పోతుందనేది కూడా మరి పైన ఉంటాయి. మరి అవన్నిటికీ కూడా మీరిద్దరు ఒకవేళ టీఆర్ఎస్ బీసీలకు వ్యతిరేకంగా అంతా ఏదైనా కార్యాచరణ తీసుకున్నప్పుడు మరి నువ్వు పార్టీ కార్యక్రమం బయటకు వచ్చి బీసీల పక్షాన్ని నిలబడ పరిస్థితి ఉంటుంది. మరి మీరు కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయవలసిన పరిస్థితులు మీ ఇద్దరికి ఉంటాయి. ఎందుకంటే ఇద్దరు రాజకీయాలు ఎదగాలనే ఆకాంక్షలతో పనిచేస్తుంది. కాబట్టి మరి భవిష్యత్తులో బీసీలను నమ్ముకుంటే కూడా మీరు ఎన్నికల్లో కూడా పోటీ చేసి గెలిచే పరిస్థితులు కూడా ఉంటాయి. మరి లేదు మేము రాజకీయాలనే రాజకీయాలనే పోటీ చేయాలనుకుంటే అది ఈ పార్టీని మీకు పార్టీ నమ్ముకుంటే గెలుస్తా కూడా కులాన్ని నమ్ముకున్న పార్టీ చెప్పి మాట్లాడతారు. ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు నలుగురు ఉన్నారు కదా. సరే మీరు ముగ్గురు ఎవరు లేదు ఇంకా మీరే మాట్లాడారు. జేఎస్ చైర్మన్ ఉంటారు, జేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, జేఎస్సీ కార్యదర్శి ఉంటారు, జేఎస్సీ హెడ్ చైర్మన్ ఉంటారు. కుల సంఘాలను కార్యవర్గ సభ్యులు పెట్టుకుంటారు. వేరే వాళ్ళు వేరే ఆలోచన కాకుండా మళ్ళీ దీంట్లో మళ్ళీ ఆధిపత్యం వాళ్ళ ఏదో మనకు ఇంజక్షన్ దీన్ని అరగంటలో బాగుంటుంది.